దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేయచ్చు. నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ చదవండి. ముందుగా లేఖన భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నా కలిగిన దర్శనమందు ఇలాగు చూస్తిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చొని ఉన్న వానికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్గముల మైమరువు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్ల నుండి అగ్ని ధూమగంధములు బయలు వెలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ల నుండి బయలు వెలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చెయ్యును. ఈ దెబ్బల చేత చావక మిగిలి ఉన్న జనులు దయ్యములను, దూడలను, వినను, నడువను శక్తి లేని బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయాతంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తి చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము 6వ బూర, 6th ట్రంపెట్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని 6వ బూర మోగింది. ఈ తీర్పు పరిశుద్ధుల యొక్క ప్రార్థన అర్పించేటువంటి ఒక బంగారపు బలిపీఠం నుండి వచ్చినటువంటివి. తీర్పు కొంతవరకు ప్రార్థనకు సమాధానం అని ఇది సూచిస్తుంది. ప్రియులారా, అలాగే యూఫ్రటీసు నది ఒక యుద్ధ చిహ్నమై 4 దేవదూతల విడుదల చేయబడినటువంటి విషయము, అలాగే 20 కోట్ల గుర్రపు స్వారీపై సైనికుల సమూహముతో వారు మానవాళిలో 3వ వంతును చంపేశారు. అయినప్పటికీ బయటపడినటువంటి వారు మాత్రము వారి పాపాలలోనే, అనగా హత్య, లైంగిక అనైతికత, దొంగతనాలలోనే కొనసాగుతున్నారు. అలాగే విగ్రహారాధన, భయంకరమైన పాపములు కొనసాగుతున్నారు. దేవుని హెచ్చరికలు ఇలా ఉంటూ ఆయన కృప వారికి ఉన్నప్పటికీ వారు తమ హృదయాలను మాత్రము కఠినం చేసుకుంటూ ఇలా అవకాశం దొరికినప్పుడల్లా మారు మనసు పొంది ప్రభు వైపు తిరగకుండా పాపంలోకి వెళ్తున్నటువంటి ప్రజలను గమనిస్తున్నాం. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భాగం నుండి 14-15 వచనాల ఆధారంగా గొప్ప యూఫ్రటీసు నది ఒక సరిహద్దును సూచిస్తూ ఉన్నది. అది ఖచ్చితంగా దేవుని నియంత్రణలో ఉంటున్నటువంటి సంగతి మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నియమించిన సమయంలోనే దేవుడు ఆ సరిహద్దు ముద్రను ఆయన విప్పాడు. చరిత్ర అంతా ఆయన నియమించిన ప్రకారమే జరుగుతుంది. అందుకే ఆయన నియమించబడినటువంటి సమయము, తేదీ, గడియ సమస్తం కూడా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రియులారా. కాబట్టి చరిత్ర అంతా ఆయన నియమించినటువంటి నియమం ప్రకారమే జరుగుతుంది. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది ప్రియులారా. కాబట్టి ఊహించని లేదా అర్థం చేసుకోలేనటువంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు దేవుడు అనుమతించినట్లే ప్రతిదీ జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 20వ వచనం, 21వ వచనం ఆధారంగా ఈ తీవ్రమైన తీర్పు నుండి బయటపడినటువంటి వారు ఇంకా పశ్చాత్తాపడలేదు. మరీ భయంకరమైన పాపం చేస్తూ దేవునికి దూరం అయ్యారు. వీళ్ళ దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఒకవేళ మనం వాటిని సరిగా
వాడకపోతే ప్రియులారా, ఉపయోగించుకోకపోతే కనుక తీర్పులో పడే ప్రమాదం ఉంది. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నీకు అవకాశాలు కలిగించినప్పుడు నిజంగా పాపం నుండి వైదొలడానికి ప్రయత్నిస్తున్నావా? పాపంలోనే ఉండి ప్రభువుకు మరింత దూరమై తీర్పులో పడడానికి సిద్ధంగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోవని ఈరోజు వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. కనుక దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చినా ఆయన అవకాశం ఇస్తూ తీర్పులో కూడా తన దయా కనికరం చూపించే దేవుడు అయి ఉన్నాడు. ఆ భయంకరమైన విపత్తును దేవుని తీర్పుగా గుర్తించడంలో మనుషులు విఫలమయ్యారు. బహుశా వారు జీవించడం ఉండడం అనేటువంటిది తమ అదృష్టంగా భావించి ఇంకా ఆసక్తికరంగా విగ్రహారాధన వైపు పరిగెత్తారు తప్ప, పాపంలో ఉన్నారు తప్ప పశ్చాత్తాపడలేకపోయారేమో. ప్రియుల చాలా అనేక సందర్భాల ప్రియుల మన జీవితంలో దేవుడు అవకాశం కలిగించినప్పుడు మరింత పాపంలో పడిపోతున్నారు కొందరు. కానీ పశ్చాత్తాపడి పాపం నుండి దూరమై ప్రభువుకు దగ్గర కాలేకపోతున్నారు. ఈరోజు ప్రియులరా, ఈ పాఠ్యభాగం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు అన్వయింపుగా మన రోజువారీ సంఘటనలో దేవుని దయను చూడగలిగి కష్ట సమయాలలో ఆయన హెచ్చరికలను పాటించగలిగినటువంటి వారు ధన్యులు అన్న సంగతి మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు తీర్పు తీర్చిన తన తీర్పులో కూడా దయా కనికరము చూపించే దేవుడు, మన యొక్క మారు మనసును ఆంక్షించే దేవుడు ప్రియులారా. అంతే తప్ప మనల్ని శిక్షించి ఆనందపడే దేవుడు కాదు. ఎలాగైనా మనలో మార్పు రావాలని మన కొరకు ఎంతగా ఆశించినటువంటి దేవాతి దేవుడు తీర్పులో కూడా తన దయ కనపరచడం ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. రండి, ఈ మహాదేవుని వాక్కు మనతో ఇంకా వినబడుతూ ఉండగా ఏదైనా పాపం, ఏదైనా శోధన మనలను దేవుడిని దూరం చేస్తుందేమో అది ఇక్కడే ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఆయన వైపు తిరిగే కృప దేవుడు ఇవ్వాలని ఓ ప్రార్థన సమయాన్ని మనం ఇక్కడ గడుపుతాం. ప్రియమైన దేవా, పాపమునకు దూరముగా ఉండి మీ వాక్యమునకు అనుగుణంగా జీవించుటకు తీర్పు సమయం నిర్ణయించబడిందని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయమని మీరు అవకాశం ఇచ్చిన ప్రతిసారి ప్రభు మేము పాపం నుండి వైదొలిగి నీకు దగ్గరయ్యే కృపను గ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఈ 6వ బూర విప్పినప్పుడు జరిగిన సంఘటన ప్రియులారా మన జీవితంలో గొప్ప మార్పు కారణం కావాలని వాక్యం ఆశిస్తుంది ప్రియులారా. దేవుడు తీర్పు తీర్చినప్పుడు నిజంగా మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చిన తర్వాతనే ఆయన తీర్పు తెచ్చే దేవుడు అయి ఉన్నాడు ప్రియులారా. ఈ అవకాశాన్ని మనుషులు ఒకవేళ హృదయం కఠినం చేసుకున్నట్టు కనుక ప్రియులారా, నిజంగా దేవుని యొక్క దయను కనికరాన్ని వారు పొందని వారుగానే తీర్పులో పడే ప్రమాదం ఉంది. అలాంటి భయంకర తీర్పులో పడక మునిపే దేవుని హెచ్చరిక మన మీదకి వచ్చిన ప్రియులారా ప్రతిసారి మనం సరి చేసుకుంటూ చక్కదిద్దుకుంటూ వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా జీవించగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.